హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఈ పేరులో ఒక మాస్ వైబ్రేషన్ ఉంటుంది. సో జనాలకి అంటే యూత్కి ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఈ నేమ్ వింటే చాలు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి. సో రాయలసీమ వైసీపీ నేతల్లో ఇటు ఓవరాల్గా ఏపీ యువ నాయకుల్లో గట్టిగా మాట్లాడే వ్యక్తి, అంటే ప్రజలకి ఏ లాంగ్వేజ్లో అయితే గట్టిగా ఎక్కుద్దో ఆ లాంగ్వేజ్లో, అంటే ఆయన ఏ ఉత్తరాంధ్రకి వెళ్తే ఉత్తరాంధ్ర, ఇటు సీమకి వెళ్తే సీమ, ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర, కోస్తాంధ్ర. సో ఇలాంటి ఆ వేరియేషన్స్ అన్నీ కలిపి ఎక్కడ బహిరంగ సభ పెట్టినా సరే జనాల్ని ఇట్టే ఆకట్టుకునే వ్యక్తి అతను. సో వైసీపీ యువ నాయకుల్లో కూడా ఆయనకి మంచి పేరుంది. సో కొన్ని చిన్న చిన్న పదవులు చేసినప్పటికీ కూడా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఉంటాయి. అప్పట్లో నందికొట్కూరు మరి ఎస్సీ కాన్స్టిట్యున్సీ కదా, మరి మీరెందుకు ఇక్కడ ఇవన్నీ చేస్తున్నారు అంటే, ప్రజలకు సర్వీస్ చేస్తేనే మనం 10 కాలాల పాటు పచ్చగా ఉంటాం, మన పేరు వినపడుతుందంటూ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తో జనాల్లోకి దూసుకెళ్లిన వ్యక్తి. చాలా రోజులుగా ఆయన మీడియా ముందుకు రావట్లేదు. ఇంకా వైసీపీ అధికారం పోవడం, దాని తర్వాత కొంతమంది కీలక నేతలు వైసీపీని వేయడం, సో జగన్ కూడా సైలెంట్ గా చూస్తూ ఉండడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. సో ఈ గ్యాప్ లో ఏదైతే ఈ టెన్యూర్ ఉందో, జూన్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ వరకు, ఈ టెన్యూర్ లో కూడా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చాలా యాక్టివ్ గా లేరని చెప్పుకోవాలి. సో ఇంతకు ముందు లాగా వచ్చి ప్రతిపక్షాలను తిట్టడం వల్ల అయితే ఇప్పుడు ప్రభుత్వం కూటమి సర్కార్ని ఎండగట్టే పరిస్థితి కూడా అసలు ఎక్కడ కనిపించట్లేదు. సో అసలు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎక్కడ ఏం చేస్తున్నారు, పార్టీలోనే ఉన్నారా, యాక్టివ్ గా ఎందుకు లేరు, మరి ఆ పార్టీ అధికారం ఉన్నప్పుడు అంత గట్టిగా మాట్లాడిన వ్యక్తి మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనే చాలా వార్తలు మనం చూస్తూ ఉంటున్నాం, వింటూనే ఉన్నాం సో న్యూస్ లో. సో వాస్తవానికి ఇన్నాళ్ళు అంటే పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదో ఒక విభాగంలో పదవి అది కామన్, కానీ ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధ పదవి రావాలని చాలా గట్టిగా కృషి చేశాడు. సరే ఏదో షాప్ చైర్మన్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. సో ప్రభుత్వం అధికారం కోల్పోయింది కాబట్టి ఇప్పుడు పార్టీలో ఆయనకు ఒక పదవి కావాలి. సో అందుకనే జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేశారో, గతంలో ఆయన ఎవరికైతే పదవులు ఇవ్వలేదో వాళ్ళందరినీ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడారు. సో తాజాగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఒక కీలక పదవి ఇచ్చారు. ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎందుకు కూడగడుతున్నారంటే, అనుబంధ విభాగాలు ఉంటాయి కదా వైసీపీకి, మహిళా విభాగం కావచ్చు, యూత్ కావచ్చు, ఇంకా లాయర్ల విభాగం కావచ్చు, డాక్టర్ల విభాగం కావచ్చు, ఇలా అన్ని అనుబంధ విభాగాలని ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న కష్టాలు ఒకసారి మాట్లాడితే, వాళ్ళు నాయకుల కన్నా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు వీళ్ళందరికన్నా గ్రౌండ్లోకి వెళ్ళి కష్టపడేది వాళ్లే. కాబట్టి జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. పార్టీకి వరుసగా నేతలు గుడ్ బై చెబుతున్న తరుణంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్. సో పార్టీలో కొనసాగుతున్న వారికి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అనుబంధ విభాగాల్లో బలోపేతమే లక్ష్యంగా పావులు కలుపుతున్నారని చెప్పాలి. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక బాధ్యతలు కట్టబెట్టారు. కొంతమంది సీనియర్లతో పాటు మహిళా నేతలకు కూడా ప్రాధాన్యతనిస్తూ అనుబంధ విభాగాలను ప్రకటించేశారు. త్వరలో జగన్ జిల్లాల పర్యటన ఉంటుందన్న నేపథ్యంలో ఈ నియామకాలన్నీ ఫాస్ట్ గా అయిపోతున్నాయి. సో గత కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా పనిచేసి పార్టీ అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకు షాప్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు పార్టీ అధికారం లేదు కాబట్టి ఆయన సైలెంట్ అయిపోయారు వాస్తవానికి. సో ఇలాంటి నేపథ్యంలో ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఆయనను ఏకంగా రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం విశేషం అని చెప్పాలి. పార్టీలో క్రమశిక్షణ కమిటీని పునరుద్ధరించారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా శెట్టిపల్లి రఘురామిరెడ్డిని నియమించారు. సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, కేలే అనిల్, ఇంకా ఈశ్వర్ నియమితులయ్యారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టారు జగన్. ఒక రకంగా అయితే ఈ యొక్క బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఒక మంచి ఊపు అని చెప్పాలి. సో ఎందుకంటే రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయనకు పార్టీలో ఇంటర్నల్ గా ప్రోటోకాల్ ఉంటుంది, అందరితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు దాకా ఆయన ఏమనుకుంటున్నారో అలాంటి నిర్ణయాలని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం దక్కింది బైరెడ్డికి. సో బైరెడ్డి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మీరేమనుకుంటున్నారో నా కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తున్నాండి మహానగర్.